హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ గురించి అయితే మాట్లాడట్లేదు, కానీ ఈరోజు చెల్లి అయితే వంట చేసిందండి. ప్రాన్స్ బిర్యానీ అయితే చేసింది. నేనైతే చికెన్ ఫ్రై అయితే పెట్టాను అనమాట. ఈరోజు అయితే చాలామంది అడిగారు కదా కామెంట్లో మీ చెల్లితో వీడియో తీయమని చెప్పేసి, అందుకే ఈరోజు అయితే ప్లాన్ చేశాను అనమాట. ఆదివారం నిన్నైతే మా అవ్య రొయ్యలు తెచ్చారని పెట్టాను కదండి. కొన్ని రొయ్యలు అయితే క్లీన్ చేసేసి ఉంచేసినమాట. ఇంకా అప్పటికప్పుడు అయితే అనుకున్నాము ప్రాన్స్ బిర్యానీ వండుకుందాము ఈరోజు అనేసి, ఆదివారం కదా అనేసి. అందుకే ఈరోజు అయితే ప్రాన్స్ బిర్యానీ వండుకుంటాము. ఇంకా దాంట్లోకి అయితే నాన్ చికెన్ పట్టుకొచ్చారండి ఫ్రై తినడానికి. నేనైతే చికెన్ తిన్న కానీ ఉత్తు ప్రాన్స్ బిర్యానీ అయితే తింటానండి. ఇంకా పొద్దున్నే అయితే టిఫిన్కి చాలామంది తాటి ఇడ్లీలు తాటి రొట్టు అయితే తినొద్దని కామెంట్ చేశారండి. నాకు తెలుసు, అమ్మ కూడా ఎక్కువైతే తినొద్దని చెప్పింది. రాత్రి రొట్టు కూడా చిన్న ముక్క అయితే తీసుకున్నాను, ఎక్కువే తీసుకోలేదు. ఇంక పొద్దున్న ఇడ్లీలు తిందాంలే అదేసి అనుకున్నా. ఇంకా 2 ఇడ్లీలు పెట్టుకున్నాను, కానీ ఇంకా గుడ్డు ఈ వాల్నట్స్ ఇవి తినేటప్పటికే నిండిపోయి సోడ్జావైనా తాగేటప్పటికి ఒక ఇడ్లీయే తిన్నాను. ఇంక ఇడ్లీ అసలు తినలేదండి, ఎక్కలేదు నాకు. తినొద్దన్నారు కదా, ఇంకా అయితే నేను తినండి. తినొద్దంటే మొత్తం తింటే ఏమీ ప్రమాదం కానీ కొంచెం వెయిట్ చేసేస్తుంది అని అమ్మాయి చెప్పిందండి. ఎక్కువ తినొద్దు నువ్వు అని చెప్పింది. నేను ఇంకెక్కువ తిన్నానే చెప్పాను. ఇంకా గుడ్డు అయితే ఉడకేసుకున్నాను. ఇంకా వాల్నట్స్, ఇంకా బాదము, ఇంకా టిఫిన్కి అయితే ఇలాగైతే చేసేస్తామండి. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మొదలు పెడతాం అన్నమాట. చెల్లి అయితే వంట చేస్తుంది ఈరోజు. దొడ్డెంపు నైట్ ఈరోజు వీడియో తీసానండి. నానైతే ఇంకా ఈరోజు అయితే డ్యూటీకి వెళ్ళదన్నమాట. ఇంక ఇంటికాడే ఉన్నారు, అరుగు మీద కూర్చున్నారు. వీడియో తీస్తే ఏదోలా అనిపించిందని ఇంకా దొడ్డెంపుకి వెళ్ళిపోయి ఇంక వీడియో అయితే తీసేసానండి. చికెన్ అయితే పట్టుకొచ్చారన్నమాట వచ్చేటప్పుడు. ఇంకా అవి అయితే క్లీన్ చేసేస్తాను. చెల్లి వచ్చేసి అల్లం అయితే మిక్సీలో వేసేస్తుంది. అల్లం, వెల్లుల్లిపాయ, లవంగ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేస్తుంది. అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బిర్యానీ వండడానికి అయితే బాగుంటుంది కదా. నిజంగా చాలా బాగా వండిందండి. ఇంక చెల్లి పెళ్ళికి ముందు అయితే ఏం వండేది కాదు, కానీ అక్కడైతే ఇంకా వంటలన్నీ చెల్లేనంట, అన్నీ కూడా చెల్లె వండుతుందంట. ఇంకా అన్నీ ప్రాక్టీస్ అయిపోయినట్టుంది. చాలా బాగా వండిందండి. ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ తింటలేదు కదా, ఇప్పుడు ఎలా తింటాం అనుకుంటున్నారని చికెన్ అయితే అసలు ముట్టుకోలేదండి. ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే కొంచెం రొయ్యలు కూడా వచ్చినాయి అన్నీ కూడా తీసేసి మా అమ్మాయికి కానీ మా చెల్లికి కానీ వేసేసాను. ఉత్తు బిర్యానీ తిన్నానండి. అంటే అప్పుడప్పుడు తినొచ్చంది, కానీ ఇంక వాటిలో అయితే తినొద్దంది మేడం. ఇంకా అదైతే ఫాలో అవుతున్నాను అనమాట. ఇంక చికెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలా లైక్ చేయండి. లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐకాన్ ఉంటుంది, ఐప్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. మంచిగా కామెంట్లు పెడుతున్నారు. ఒక్కొక్కరు అయితే షార్ట్ వీడియోకి అయితే ఏంటో తెలియదు, కానీ లాంగ్ వీడియోలు అందరికీ కూడా మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇంకా బియ్యం కూడా కొలిచేస్తున్నాను. ఎక్కువైతే వేయొద్దండి అమ్మ అయితేని. ఇంకా సాయంత్రానికి కూడా వద్దు, సాయంత్రం తినట్లేదు కదా, అయినా వెయిట్ చేస్తుంది, ఎక్కువ తినకూడదు అని చెప్పేసి ఇంక ఈ పూటకి సరిపడా వండు ఇంకా అనేసి అన్నది అనేసి ఇంకా కొలుతున్నాను అనమాట. 2 లోటాలు అయితే కొలిచాను, కానీ సగం అయితే తీసేసానండి. ఒక లోట వేసి సగం అయితే వేసాను. బియ్యం అయితే కొలిచేసాను. రొయ్యలు అయితే తెచ్చేసానండి. ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే వండేద్దాము. చాలా రొయ్యలు అండి, క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఉప్పు కారం అయితే తురిపేసి ఉంచేసింది అనమాట. ఇప్పుడైతే ఆ చెల్లి అయితే మొదలు పెట్టేస్తుంది. ఎండ అయితే మామూలుగా లేదండి. కొంచెం ఆగు అప్పుడు ఉండదు కానీ అంటే ఇంక వండేస్తాను అని చెప్పేసిందండి. ఇంక ఎండైనా పర్వాలేదు అనేసి ఇంకా దాకైతే పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తుంది. ఇంకా నేనైతే కూర్చోవడానికి పేరు తెచ్చుకున్నాను అనమాట, ఎలా వండుతుంది అనేసి కూర్చున్నాను. ఇంకా ఆయిల్ కూడా వేసేస్తుంది. బిర్యానీకి కావాల్సినవి అన్నీ కోసేసి నేనైతే పట్టుకొచ్చేసాను. మసాలాలు ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ తెచ్చేసాను అనమాట. చికెన్ మసాలా అంటే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కలపడానికి అనమాట. ఇవన్నీ తెచ్చేసి అడే పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఇంకా పొయ్యి అయితే మంట పెడుతుంది. చెల్లి పొగ వచ్చేస్తుంది బాబాయ్ అంటుంది. అంటే అక్కడ గ్యాస్ కదండి, అలవాటు తప్పిపోయింది అనమాట. పొయ్యి మీద చాలా రోజులు అవుతుంది ఇంకా పొయ్యి మీద ఉండి, ఇంకా పొగ వచ్చేస్తుంది బాబాయ్, పొగ వచ్చేస్తుంది అంటుంది. ఇంకా ఆయిల్ అయితే కాగిపోయింది కదా, ముందైతే ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రాన్స్ అయితే వేసేసింది అనమాట ఇంకా ఆయిల్లోని. ఇది బాగా వేగిపోయాక ఇంకా పక్క తీసేసుకుని అప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సిన ఆకులు ఇంకా ఇవన్నీ వేసేసుకుందాము. కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంకా కారం వేసాను నేను. పచ్చడిలో బాగుంటుంది, ఎందుకో తెలియదు కారం కారంగా తినాలనిపిస్తుంది.
అందుకు కొంచెం కారం వేసాను. అంటే వైట్గా వండుకోకుండా ఇంకా ప్రాన్స్ బిర్యానీ కదా కొంచెం బాగుంటుంది కదా అనేసి వేస్తున్నాను. దాంట్లో గరం మసాలా వేస్తుంది. గరం మసాలా అయితే కొద్దిగా వేసి ఇంకా కొంచెం బాగా తిప్పుతుందన్నమాట. హాయ్ చెప్తుంది అందరికీని. చాలామంది అయితే మీ చెల్లిని చూపించండి, మీ చెల్లిని వీడియో తీయండి అని పెట్టారు. అసలు ఇంకా అందుకే ఒక వీడియో అయితే తీస్తున్నాను చెల్లితో. ఇంకా అప్పుడైతే ఫస్ట్ ఛానల్ పెట్టుకొని నుంచి చెల్లి ఎప్పుడు కనిపించలేదండి. ఎప్పుడైనా ఫ్యామిలీతో కనిపించదు కానీ సెపరేట్గా మా చెల్లిని అయితే ఇప్పుడు చూపించలేదు. ఇంకా పెళ్ళికి అయితే మొత్తం చెల్లి వీడియోసే కదండి. ఇంకా అందుకే ఎక్కువగా చెల్లిని చూపించమంటున్నారేమో అనేసి అనుకున్నా. నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇంకా ప్రాన్స్ అయితే ఇంకా మంచిగా ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఎక్కువ ఫ్రై అయినా కూడా బాగోవు అనేసి కొంచెం ఫ్రై చేస్తుందన్నమాట. ఇంక మాట్లాడుకుంటున్నాము ఇద్దరుని. మా అమ్మాయి అయితే అక్కడ పక్కన కూర్చుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అలా అలా మండుతా ఇంకా బాగా ఫ్రై అయిపోయాయన్నమాట పచ్చిరేలు. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను, వీడియో తీస్తున్నాను, ఇంకా ఆపలు తీస్తున్నాను, నేను కూర్చుని చూపిస్తున్నాను. ఇంకా అలాగా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ప్రాన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా పక్కకి పెట్టాయి ఏబ్ది కానీ అనేసి ఇంకా బిర్యానీ ఆకులు, ఆనియన్స్, ఇంకా బంగాళదుంప ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాను. మంట వచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంకా అవన్నీ వేసేసాక ఇంకా అవన్నీ మగ్గిపోయాక ఇంకా బియ్యం అయితే వేస్తుంది అన్నమాట. పక్కగా అయితే పెట్టేసి ఇంకా బిర్యానీ ఆకులు ఎక్కువ ఉంటాయి దీంట్లో, తెలియదు. పొడిమేమో కొనంత ఇస్తారు, ఆకులు మాత్రం చాలా ఉంటాయి. ఇంక అన్నీ వేసామంటే ఇంక అన్నీ వేసేస్తుంది. బంగాళదుంప, టమాటా ఇవన్నీ వేసేస్తుంది. ఇంకేసేసి ఒకసారి అయితే మంచిగా తిప్పుతుంది. నేను రొయ్యలే పక్కకు పెట్టేసి ఇవే కలిపంటే మొత్తం అన్నీ వేసేసింది. దాంట్లో ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తుంది. అంటే రొయ్యలు పక్కకు పెడితే ఎంత మంచిగా ఎగిపోతాయి. ఇంకా రొయ్యలు ఉండడం వల్ల కింద అయితే అడుగంటేస్తుంది. చాయినా కూడా బాగా మగ్గిపోయాలండి. ఇంకా తర్వాత అయితే బియ్యం వేసేమన్నాను. బిర్యానీ ఆకులు అవన్నీ కూడా మంచిగా మగ్గిపోయండి. దాంట్లో అయితే బియ్యం వేసేస్తుంది. చాలామంది అయితే ఇంకా వాటర్ వేసి అవి మరిగాక వేస్తారు, కానీ మేము అలా చేసేవాళ్ళం. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపులోనే ఇంకా బియ్యం వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేసి మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనేసి ఇంకా అలాగే చెప్పాను చెల్లికి. బియ్యం వేసి తర్వాత ఇంకా వాటర్ కొలిదేద్దుగా అనేసి ఇంకొకసారి బియ్యం వేసి మంచిగా అయితే తిప్పేసింది. ఇంకా వాటరు లోటన్నర బియ్యం కాబట్టి 3 లోటాలు అయితే నీళ్ళు అయితే వేస్తుంది. ఇంకా 3 లోటాలు అయితే వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసింది. ఇంకా బిర్యానీ పౌడర్ అయితే ఇంకొంచెం మరిగాక ఎద్దుగానిలే అనేసి ఉంచామన్నాను. ఇంకా వాటర్ వేసాక దాంట్లో ఇంకా సరిపడా అయితే ఉప్పు వేసింది. ఇంకా నేను వెళ్ళిపోతాను బాబు, పోయి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. మంటెట్టేసి వెళ్ళు, ఇంక బాగా మండుతుందిలే అని చెప్తున్నాను. కూర్చో, నేనైతే చికెన్ కలుపుతాను, అంతలోకి మ్యాగ్నేట్ చేస్తానని చెప్తున్నాను. చికెన్ ఫ్రైకి ఇంకా మసాలాలన్నీ కలిపేసి ఉంచుకుంటే ఒక బాగా అరగంట సేపు మంచిగా మసాలాలన్నీ ఇంకా చికెన్కి అయితే పడతాయి అనేసి ఇంకా కలిపేస్తాను. ఇంకా అల్లం పేస్టు, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసాను. చికెన్ మసాలా ఇది. చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకా అన్ని మసాలాలు అయితే వేసాను. దాంట్లోకి సరిపడా అయితే ఉప్పు అయితే వేసేసాను. కారం కూడా కొద్దిగా అయితే వేసుకున్నానండి, కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా నిమ్మరసం కూడా కొంచెం బద్ద అయితే ఇంకా గింజలు తీసేసి పిండేసి అనమాట. పిండేసి మొత్తం అయితే ఇంకా కలిపేసి ఇంకా కొంచెం పక్కన పెడతాను. బిర్యానీ ఉడికిపోయిన వెంటనే ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను అనమాట. ఫ్రై చేశాను కానీ నాకేమో చికెన్ తినేయాలి అని ఏమనిపించలేదండి. నేను అసలు ఒక ముక్క కూడా నోట్లో పెట్టుకోలేదు. ఇంకా దాని బదులు ఒక ఎగ్ అయితే ఉడకబెట్టుకుని అయితే ఇంకా ప్రాన్స్ బిర్యానీతో అయితే తిన్నాను అనమాట. ఇంకెళ్ళైతే చికెన్ ఫ్రై వేసుకొని నంచుకుంటా తిన్నారు. ఇంకా మొత్తం అయితే మిక్స్ చేసేసాను.
ఇంకా చాలా రోజుల తర్వాత, ఇంకా చెల్లి పెళ్లి తర్వాత చాలా రోజుల తర్వాత ఇలాగ వండుకొని తింటున్నాం అన్నమాట. ఇంక పెళ్ళి అయిపోయాక ఇంకా అసలు లేదు కదండి, వచ్చినా ఇంకా 2 రోజులు ఉండాలి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా వండుకోవడానికి లేదు. ఇలా కలిసి వండుకుని కలిసి తిని అనే రోజులైతే పెళ్ళికి ముందే, తర్వాత అసలు ఒకసారి కూడా తినలేదు అన్నమాట. ఈ రోజు తింటాం ఇంకా దాంట్లో అయితే చెల్లి అయితే కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుతుంది. బిర్యానీ పౌడర్ ఉంటుంది కదండి, ఇంకా నీళ్ళు మరుగుతున్నాయి, ఇంకా అందులోనే వేసేసింది. ఇప్పుడు కొంచెం ఇది వేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తే ఇంకా ఉడికేదాకా ఇంకా తీయకుండా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. చాలా బాగుందండి ఫ్రాన్స్ బిర్యానీ అయితే, నాకైతే చాలా నచ్చేసింది. కొట్టు మీద కొనుక్కుని కన్నా ఇలా ఇంట్లో వండుకొని తింటేనే చాలా బాగుంటుంది. మేము అందుకే బిర్యానీలు కానీ అసలు ఎప్పుడు ఏం తెప్పించుకోము, ఇలా వండుకునే తింటాము. బాగుంటుంది. ఉడికిపోయిందండి, చాలా పొడి పొడిలాడుతా, చాలా బాగుంది. ఇంకండి చెల్లి అయితే చూపిస్తుంది అన్నమాట, సూపర్ వండాను అనేసి. నేను చూపిస్తున్నాను, ఇంకా చాలా బాగుంది స్మెల్ అనేది. ఇంకా టేస్ట్ కూడా చూసాము, చాలా బాగుంది. ఇంకా పొగ కూడా వచ్చేస్తుంది. ఇంకా దించేసి ఇంకా నేనైతే చికెన్ ఫ్రై అయితే చేసేస్తాను. చెల్లి అయితే ఇంకా రెస్ట్ పైకి అయితే వెళ్ళిపోయింది. ఇంక నేను చేస్తానులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. చాలా వేడి వేడిగా ఉంది. ఇంకా చికెన్ ఫ్రై చేసేసాము అనుకోండి, ఇంకా అందరం కూర్చుని అయితే తింటాము. ఇంకా అక్క వాళ్ళు అయితే రాలేదు, ఈ ఆదివారం వచ్చి ఆదివారం వస్తారంట. ఇంకా అప్పుడు అక్క నేను చెల్లితో కలిసి కూర్చుని తింటాము చాలా రోజుల తర్వాత. ఇంకా బిర్యానీ అయితే దించేసాను. ఇంకా తాస అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి చికెన్ అయితే ఫ్రై చేసేస్తాను అనమాట. స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇలా మూత తీస్తుంటే నాకు భలే అనిపించింది ఆ వాసన, వేడి వేడిగా పైనుంచి వస్తుంటే సూపర్ అనిపించింది. ఇంకా అందుకే అలా అనిపించింది. ఇంకా ఫ్రై చేసేసి ఇంకా అందరం కూర్చుని అయితే తినేయాలి. చికెన్ అయితే ఇలాగైతే కలిపేసాను కదండి, ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ ఎక్కాక ఇంకా ముక్కలు అయితే ఫ్రై చేసేస్తాను అనమాట. ఇంకా దీంట్లో బియ్యం పిండి శనగపిండి ఏం వేయలేదండి, ఉత్తు ఇంకా అల్లం పేస్ట్ ఇంకా మసాలాలు అన్నీ వేసేసి వేపేస్తున్నాను. ఇలాగే బాగుంటుంది. ఏమోనండి, ఎప్పుడు మేము అంతగా వేపుకోము, చికెన్ ఫ్రై ఎప్పుడు వేపుకోము. ఇంకా నాన్న అన్నారు ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది, ఇంకా కూర వండుదాం అనుకున్నాం ఫస్ట్. కూర అయితే ఎందుకులే, ఇంకా ఫ్రై కదా పెట్టుకుంటే ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ కదా బాగుంటుంది అనేసి ఇంకా ఇలాగైతే పెట్టామన్నారన్నమాట. ఫ్రై అయితే చేసేస్తున్నాము, ఇంకా వాళ్ళే తింటారు కదా అనేసి నేను కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా ప్రాన్స్ బిర్యానీలో కర్రీస్ ఏం అక్కర్లేదండి, ఉత్తుగా తినేచ్చు. కారం కారంగా భలే ఉంటుంది, భలే ఉందండి. ఇంకా కొన్ని ముక్కలు అయితే వేపుతున్నాను, ఇంకా తర్వాత అయితే కొన్ని తర్వాత వేపుదామనేసి. ఇంకా ముక్కలు కూడా ఏమి చిన్న చిన్నగా కట్ చేయలేదు, ఇంకెలా ఉన్నాయో పెద్ద పెద్ద ముక్కలు అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే ఎండ అంతా తగ్గిపోయిందండి, 11:30 అలా ఈ టైంకి ఎండ అనేది పొయ్యికాడ ఉండలేదు. లేకపోతే 10కి 10:30కి అయితే ఎండ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా అలాంటి టైంలోనే చెల్లి వండింది, తర్వాత ఉండు కానీ కొంచెంసేపు ఆగన్నా కూడా ఆగలేదు. ఫ్రై ముక్కలు అయితే ఇంక ఇలా వేసేసి అనమాట కొన్ని ముక్కలు. నాకేమో నోరు ఊరిపోవట్లేదు, అసలు అసలు ఏమనిపించలేదండి. ఇంకా ఫ్రై చేసేసిన వెంటనే ఇంక చెల్లి వాళ్ళకి కూడా టేస్ట్ చూడమని ఇచ్చానమాట. వాళ్ళు కూడా చేసి చాలా బాగుందన్నారు ఫ్రై. ఇంకా బిర్యానీ అయితే ఇంకా తినేద్దాం రా అనేసిరు. ఇంకా మంచిగా అటు ఇటు తిప్పుతున్నాను. ఎండ చాలా మామూలుగా ఉండట్లేదండి, అస్సలు వర్షాలే రావట్లేదు మా సైడ్ అయితేని. ఫ్రై అయితే అయిపోయినాయండి, ఇంకా ముక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంకా చెల్లి టేస్ట్ చూడమని ఇంకా అట్టుకెళ్ళిపోయింది, ఇంకా మా అమ్మాయి కూడా అట్టుకెళ్ళిపోయింది. నాకు గాజు వేడి అసలు తగిలేస్తుంది. ఫ్రై అయ్యేమో ఇంకా ఇంకా ఏగిపోతున్నాయి అన్నమాట, తీద్దామన్నా మంట అయితే చాలా ఇచ్చేస్తుంది. ఇంకా అన్ని ఇలా తీసేస్తున్నాను. టేస్ట్ చూద్దుగాని రా భార్గవి అంటే మా అమ్మాయిని పంపించింది, అలా పట్టుకొచ్చి తినేద్దాం అనేసి ఇంకా పట్టుకెళ్ళింది మా అమ్మాయి. కూరగిన్నెలు వేసి ఇచ్చాను. ఇంకా ఫ్రై చేసినవన్నీ అక్కడ పెట్టాను. ఇంకా ఆయిల్ అయితే చాలా హీట్ ఎక్కిపోయింది మంటకి. ఇంకా కనమ అవన్నీ కూడా వేసేస్తున్నాను. మంట వచ్చేస్తుందేమో అని భయం వేసింది కానీ రాలేదులేండి. ఇంకా కనమ ముక్కలు కూడా వేసేసాను.
కొద్దిగా బాగా నేను అలాగే పచ్చిమిరకాయ ఇంకా చెల్లి వాళ్ళు తినేసాక ఇవి అయితే మిగిలాయండి కట్టుకొచ్చి ఇక్కడ పెడతాను అనమాట. ఇవి కూడా బాగా ఏగిపోతున్నాయి, ఇంకా తీసేస్తాను. మరీ ఎక్కువ వేగినా కూడా అంత బాగోదు, కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంక ఇలాగైతే వేపేసాను. బిర్యానీ కూడా ఇంకా పక్కన అయితే పెట్టాను, కొంచెం వేడైతే తగిలిందన్నమాట. ఇప్పుడు వేడిగా ఉన్న బిర్యానీ ఇంకా పట్టుకెళ్ళిపోయి ఇంకా తినేయడమే. ఫస్ట్ అయితే ఇంకా మా అమ్మాయికి అయితే తినిపించేసానండి. ఫస్ట్ మా అమ్మాయి తినిపించాక ఇంకా నేనైతే తింటాను. తినిపించేసాను, ఇంక మేము తింటున్నామని మళ్ళీ వేయమని చెప్తాను. వేయమంటే ఇంకా కూరగిన్నెలో ఉందని ఇంకా కూరగిన్నె అయితే దాంట్లో వేసేసి ఇచ్చానమాట. ఫ్రై ముక్క అయితే వేసాను. బిర్యానీ కూడా ఏమంది వదిలేస్తుంది నాకు తెలిసిన మట్టుకి, అందుకే కొంచెం అయితే వేసాను. దాంట్లో మళ్ళీ మేము పెరుగు వేసుకుంటున్నామని పెరుగు అయితే వేసుకుంది. ఇంక పెరుగు తాగేసి మొత్తం వదిలేసింది. ఇంకా పులి చట్నీ, ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా అలా బద్దలు కోసుకుని అయితే పెట్టుకున్నాము రెడీగాని. ఫ్రై ముక్కలు నేనైతే ఎగ్ అయితే వేసుకున్నాను, చికెన్ బదులు ఇంకా ఎగ్ అయితే వేసుకున్నాను అనమాట. చెప్తున్నారు ఇంకా మా అమ్మాయిని మా చెల్లిని. నిమ్మకాయ అస్సలు నేనైతే దేంట్లో కానీ అస్సలు పిండుకోనండి, నాకు అసలు ఇష్టం ఉండదు. పిండుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనేసి ఇంకా అస్సలు దేంట్లోని చికెన్లోకి కానీ అసలు కర్రీస్లోకి దేంట్లోకి పిండను, నాకు అసలు ఇష్టం ఉండదు. నిమ్మకాయ బద్దలు అయితే చెల్లి కోసేసింది కానీ నాకు అయితే వద్దని చెప్పాను. చికెన్ ఫ్రై ముక్కలు అయితే వేసానమాట. ఇంకా నిమ్మకాయ బద్ద కూడా కావాలంటుంది. ఇంకా బిర్యానీ తింటా అలా ఉల్లిపాయ నంచుకోవాలంటే చాలా ఇష్టం నాకు. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్ కూడా వేసుకొని ఇంకా తింటున్నాము. చాలా బాగుందండి ఫ్రాన్స్ బిర్యానీ. ఎక్కువైతే తినలేదు కానీ దాంట్లో ఉల్లి చట్నీ అయితే వేసేసుకున్నాను అనమాట, వేడి చేసేస్తుందని ఎక్కువ తిన్నాను అనేసి. ఎలా ఉందంటే సూపర్ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఉల్లిపాయ ఇంకొంచెం బిర్యానీ కొంచెం పెట్టుకున్నా ఇంకా అలా ఉల్లిపాయ అయితే నంచుకుంటాను, చాలా బాగుంటుంది. సూపర్ ఉందని చెప్పమంటుంది. మా అమ్మాయి కూడా సూపర్ ఉందని చెప్తుందన్నమాట. మా అమ్మాయి మామూలుగా అయితే ఏమి సరిగ్గా అసలు తింది కానీ ఇంకా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇవి అయితే కొంచెం తింటుందిలేండి. మామూలుగా అయితే అసలు ముద్దెట్టుకుని వదిలేస్తుంది అన్నం కానీ అనేసి. ఇంకా బిర్యానీ అయితే కొంచెం బాగానే తింటుంది, ఇంకా ఫ్రై ముక్కేస్తే తింటుందన్నమాట. ఇంకా అలా అయితే తినేసామండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.